మురుడేశ్వర దేవాలయ విశిష్టత. ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన శివుడి విగ్రహముంటుంది. పక్కనే విశాలమైన అరేబియా సముద్రముంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీనిపైకి వెళ్లి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు. గోపురం శిఖరం వరపు వెళ్లడానికి 2 లిఫ్టులు ఉంటాయి. ఈ రాజగోపురం ఎత్తు 409 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర 2 పెద్ద పెద్ద భారీ ఏనుగులు విగ్రహాలు ఉంటాయి. కందుకకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీత ఉపదేశము, సూర్యరథం మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పమున్నాయి. ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది. ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం. మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు. గర్భగుడి లోపల భూ మురుడేశ్వర్ ఆలయ దర్శన బుకింగ్ ఉచితం మరియు మీరు ఏ రోజునైనా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం. ఇది దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరు అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది అరేబియా సముద్ర తీరంలో ఉంది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం ఇక్కడే ఉంది. దీని పేరు రామాయణ కాలం నుండి ఉంది, ఎందుకంటే రావణుడు ఆత్మలింగాన్ని శివుని ఆత్మ పొందడం ద్వారా అమరత్వాన్ని పొందాలని ప్రయత్నించాడు. ముఖ్య అంశాలు: స్థలం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో భట్కల్ తాలూకాలో ఉంది. ఆలయం ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహముంది. చరిత్ర: రామాయణ కాలానికి చెందినది. లంకరాజు రావణుడు ఆత్మలింగాన్ని పొందాలని ప్రయత్నించాడు. పర్యాటక ఆకర్షణ: ఇక్కడి రాజగోపురంపైకి ఎలివేటర్ ద్వారా చేరుకోవచ్చు. ఇది 2 అంతస్తుల ఎత్తు ఉంటుంది.